ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ పండగ రోజు మేం చేస్తున్నాం ఈవెంట్, అందులో శ్రీదేవి స్పీచ్ హైలైట్. అది చూసి మీరంతా అంటారు ఎక్సలెంట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటిడు మన కొడుకేనా? మన కొడుకు కాదండి, నా కొడుకు. అయినా వీడికి ఒక గొప్ప గుణం ఉంది తెలుసా అండి? ఏంటది? ఎదవల్ని చూడగానే ఇట్టే గుర్తుపట్టి వాళ్ళ దగ్గరికి ఎంత వెళ్ళమన్నా వెళ్ళడండి. అవునా? నానా ప్రెసిడెంట్ గారు ఆశీర్వాదం తీసుకోపో. సరే గాని ఏంటి మొత్తం గిల్ట్ నగలు పెట్టుకుని వచ్చావు? మీ ఆయన కొనియట్లేడా? అయ్య బాబోయ్, ఎందుకు కొనియట్లేడండి? మొన్నటికి మొన్న గాజులు కొన్నాడండి. నాకు సరిపోవట్లేదని పని మనిషికి ఇచ్చాను, దానికి కరెక్ట్ గా సరిపోతున్నాయి. నిన్నటికి నిన్న నాకు చెప్పులు కొన్నాడు, అయినా కరెక్ట్ గా సరిపోవట్లేదు. నా పని మనిషి కరెక్ట్ గా సరిపోతున్నాయి అని ఇచ్చేసాను. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందే? ఏం అర్థమైందండి మీకు? నిన్ను అడ్డం పెట్టుకుని మొత్తం దానికి కొనిస్తున్నాడు అర్థమైంది. మీరు కాంతానికి కొనిచ్చినట్టు నిన్ను అడిగానా ఇప్పుడు? అయ్యగారు ప్రతి ఏడాది చేసినట్టేనా ఈసారన్నా ఈవెంట్ గ్రాండ్ గా చేయండి. ఈసారి శ్రీరామనవమికి మన ఊరంతా హ్యాపీగా ఉంటుంది. మీరు పక్క ఊరు వెళ్తున్నారా? అంత మాట అనేసింది, ఇలా తగులుకుందేంటి? మీరెంత మంది నగులుకోలేదండి. మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈసారి నా సామిరంగా మామూలుగా ఉండదు. బాగున్నారా అయ్యగారు? నేనే అయ్యగారు గుర్తుపెట్టాను అయ్యగారు. అవును, ఇంతకు మీ ఈవెంట్స్ పేరేంటి? మా ఈవెంట్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెప్తారండి. చిన్న పిల్లల్ని అడిగినా మా ఈవెంట్ గురించి. అవునా? వన్ ఒకసారి అడుగు. అరే మా ఈవెంట్ పేరు ఏం పేరు రా? పోరారేయ్యా. మా ఈవెంట్ పేరే పోరారే. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు? మీ ముగ్గురు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా జనాలందరూ పోరారే పోరారే అన్నారు. అదే మా ఈవెంట్ పేరు అయిపోయింది. అవునా? ఇంతకీ ఏం చేస్తుంటావు? సింగర్. సింగర్? అవును. ఇగో ఇవే డాన్సర్. డాన్సరా? ఏంటి ఎక్కడ చూడలేదు ఊర్లో? ఎవరు మంది ఎరా? ఏంటి మా ఊర్లో కనపడలేదండి ఎప్పుడు? అంటే మీ గురించి తెలుసండి, అందుకే ఎప్పుడు రాలేదు నేను ఇక్కడికి. ఇంతకీ ఈవిడెవరు? ఆమె మోటివేషన్ స్పీకర్ అండి. జనాలు ఎలా మార్పు చెందాలనేసి ఈవెన్ చూసే మారుతారు. ఎందుకే ఎవడీడు దొంకోళ్ళట్టు పోయే వాళ్ళ ఉన్నాడా? ఏంటి రత్తాలు ఎలా మాట్లాడుతుంది? ఉన్నదే మాట్లాడింది కదా అయ్యగారు. వీళ్ళందరూ నా మీద పడి ఎడుతున్నారేంటి? మీరెంత మంది మీద పడలేదండి. ఇదేంటి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంది? లంచ్ బాక్స్ అండి. ఏంటి ఏం లేదేంటి? ఉపవాసం కదండి అలా. ముందు ఇవన్నీ కాదు కానీ వడపప్పు పనకం పంచుదాం ఫస్ట్. అప్పుడే ఇదనుకుంటారండి రా. ఉండండి, ముందు ఆయన తింటారా? ఇదేంటమ్మా ఎంత పోసిన గ్లాస్ నిండట్లేదు? పొయ్యండి కొత్తంతా. ఒకసారి ఆగు. ఇదేంది ఇది రాజమండ్రి దాకా వేసినట్టు? అదేటండి మరి పానకం మా ఇంట్లో వాళ్ళు కూడా తాగాలి కదండి. మరి మా ఇంట్లో మా అత్తగారు, మా మామగారు, మా బావగారు, మా తోటగాళ్ళు, పక్కింటోళ్ళు కట్ట పొయ్యాలి కదా శ్రీరామనవమి అంటే. మరి మీ వాళ్ళు అందరూ పానకం మీద అవుతారండి? పానకం తాగే ఉంటామండి ఇవాళంతా. అవునా? మన ఊరాలు రండిరా. ఫస్ట్ మా ఊర్లో జనాలందరి గురించి నేను విషయం చెప్తాను. చెప్పండి చెప్పండి. పనికి మాలినాడు ఎవరైనా ఉంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రండి రండి రండి. ఏంట్రా నేను అన్నది అది కాదు మిమ్మల్ని. అలా కాదండి చెప్పేది. ఎలా? ఈ ఈవెంట్ ని డిస్టర్బ్ చేయకుండా ఎవడి వల్ల డిస్టర్బ్ అవుతుందో వాడిని వెళ్ళిపోమనండి. ఓకే. ఒరే నువ్వేనా అది? ఇట్లా మీకు పాటలు కావాలి కదా. ఫస్ట్ సింగర్ మీకోసం ఒక మంచి పాట. నన్ను దోచుకుందువతి. నిన్నెవడు దోచుకుంటాడా? నక్కపోతురా ఉన్నావా? నువ్వు ఇలాంటివి చేసినావు అనుకో, నేను ఇంకోసారి ఈవెంట్ కి పిలవను. నువ్వే వస్తావు నా కాలు కాడికి.
సముద్రం అంతా ఇది సైడ్ కాలువలో పడి చచ్చిపోయినట్టునే నీ దగ్గర కూడా వస్తాడు నాకు తెలిసి. కాదురా నీ బాడీకి సైడ్ కాలువనే పెట్టారు. ఓకే, ఇప్పుడు మన ముందుకు వస్తుంది వర్షిని డాన్స్. రండి. తప్పట్లు కొట్టినా డల్లగా ఉండకండి, ఎంకరేజ్ చేయండి. మీ అందరి కోసం ఒక మంచి మోటివేషన్ స్పీచ్. ఇప్పుడు మన ముందడికి రాజమండ్రి శ్రీదేవి, ఒక రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ లాగా ఫీల్ అయ్యే శ్రీదేవి ఉందా ఇలా మన ముందుకు వచ్చి మాట్లాడబోతుంది. అందరికీ ఏంటి ఏంటి ఏమవుతుంది ఇప్పుడు? ఏంద్రా స్టార్ట్ చేయకండి ఆంటీ ఆంటీ అన్నారు ప్రెసిడెంట్. అంటే ఎలా కనపడితే అలా పిలుస్తారు, నేనేం చేయడానికి? నేను ఆంటీలే కనబడుతున్నానా? రే ఒక ఆంటీని పట్టుకుని ఆంటీ అంటే ఫీల్ అవుదా ఏమండి? అంతే అంకులు. ఒరే కుర్రోళ్ళు మీ అందరికి కూడా చెప్తాను, ఒరే అమ్మాయిని పడగొట్టాలంటేని అదొక హార్ట్, అర్థమవుతుందా? ముందు మీరు ఏం చేస్తారంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, ఒరే వెళ్ళాకనే బాగా సూపులతో బాగా గుచ్చేయాలన్నమాట. గుచ్చేయమన్నాను కదా అని చెప్పేసేసి చేతబడి చేసి ఓడికి మళ్ళీ చూడకూడదు, అర్థమవుతుందా? కొంచెం రొమాంటిక్ గా చూడాలంటే ఏంటో రత్తాలు మీ ఆయనతో గొడవన్నావు? మా ఊర్లో ఆడలందరూ గొడవలేనండి. ఎందుకమ్మా ఊరికే గొడవలు పెట్టుకుంటా కూర్చుంటారు మొగుడుతోటి? ఎప్పుడైనా సరే మొగోడిని మన కొంగుని కట్టేసుకోవాలన్నా బొట్లో పెట్టేసుకోవాలన్నా కొన్ని చిట్కాలు చెప్తున్నాను, పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఏనండి నా మాటలు. మొగుడు కొంత కోటర్ కట్ట తాగి వచ్చినప్పుడు మన జిడ్డు మొహాలు వేసుకుని పేడ మొసాలు వేసుకుని ఏడుస్తా కూర్చుంటా, వాళ్ళ మీద అరుస్తా ఎప్పుడు ఉండకూడదు. మొగుడు వచ్చినప్పుడు మనం హాట్ గా రెడీ అవ్వి చక్కగానే రాగానే కొంత 2 ముద్దలు కలిపి ఆ నోట్లో పెట్టి నువ్వు 2 ముద్దలు నోట్లో పెట్టుకుని ఏటాన్ని ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు ఆడు మనం చెప్పినట్టు అంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతా లేదా? చేస్తావా చేయవా? మొగుడు లేనప్పుడు మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడుకో, మొగుడు ఉన్నప్పుడు మాత్రం మీ అత్తగారి దరిపోలతోటే మాట్లాడాలి. ఈవెంట్ అంటే అట్లుండాలి. శ్రీరామనవమి ఉత్సవాలు జాతర అంటే నా స్వామి రంగం మా ఊర్లో జరిగినట్టు ఎక్కడ జరగదు. ఇదేంటి ఎస్ఐ గారు వస్తున్నారు? ఏంటిది? బిస్కెట్. బిస్కెట్ ఏంది? బిస్కెట్ వేసాడు. మా ఓడికి ఇంకో గొప్ప లక్షణం కూడా ఉందండి. ఏంటది? వీధి కుక్కలు చూడంగానే బిస్కెట్ ఎత్తాడండి వెళ్ళి. ఈవెంట్ పెట్టినోడే కదా మీకు కావాల్సింది. అవును. ఇది ఏంటండి ఏమో మాట్లాడతారు అంటే? ఇక్కడ ఈవెంట్ జరిగింది కదా, సూపర్ సక్సెస్ అయింది. ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి వాళ్ళు బాగా నచ్చారట. నేను ఈవెంట్ పెట్టాను కదా, నేను వెళ్ళి ఈవెంట్లన్నీ తీసుకుంటా. ఓకేనా? ఆ ఈవెంట్ లేదు నేను కూడా వస్తాను ప్రెసిడెంట్ గారు. సరే చెప్పుకో సార్. ఆ ఈవెంట్లు అన్ని చేసింది నేనే పిలిచిన వీళ్ళందరినీ. నువ్వేనా? నేనే. పట్టారా నీ మీద 10 కేసులు బుక్ అయినాయి. దయచేసి తీసుకెళ్ళకండి సార్ ప్లీజ్. మొత్తానికి అయితే ఈవెంట్ నుంచి దీని నుంచి తప్పించుకున్నాం. ప్రెసిడెంట్ గారు మేము ఎక్కడికి వెళ్ళాలి మరి? తూర్పు పక్కన ఒక పంప్ సెట్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. ఉత్తరం పక్క పంప్ సెట్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. మీరేం చూస్తున్నారా? వెళ్ళండి. ప్రెసిడెంట్ గారు పంప్ సెట్ కాడికి వస్తారా? దౌడపల్లి ఎలా ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? కార్తిక్ గారు అండ్ ప్రవీణ్ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. గుడ్ అండి. కృష్ణ భగవాన్ సార్. కార్తిక్ శ్రీరామనవమి ఈవెంట్ బాగుంది.